బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణగ శుద్ధికామో న శృణుయాత్ యశః కలి మలాపహం ఓ మహర్షి, ఆత్మసుఖాన్ని కోరేవారందరూ శ్రీకృష్ణుడి కథలను తప్పక వింటారు. ఆయనను మను, వ్యాసాది మహర్షులందరూ కీర్తించారు. శ్రీకృష్ణ కథ కలిదోషాన్ని పోగొడుతుంది. తస్య కర్మాణ్యుద్ధారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణ శ్రద్ధదానానాం లీలయా దదతః కలాగ. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతల ఆకారాలను లీలగా ధరించే పరమాత్మ యొక్క సృష్టి మొదలైన కర్మలను నారదాది మహర్షులు కీర్తించారు. అటువంటి శ్రీకృష్ణ లీలను వినాలని శ్రద్ధగా మిమ్మల్ని ఆశ్రయించాము. మాకు ఆ లీలను తెలపండి. అథాఖ్యాహి హరేర్ధీమాన్ అవతారకథా శుభాగ లీలా విదతతః స్వైరం ఈశ్వరస్యాత్మ మాయయా. ఓ బుద్ధివంతుడా, తన ఆత్మమాయలో యథేచ్ఛగా అసుర సంహారం చేసిన శ్రీహరి యొక్క అవతారాలను వినాలనే కోరిక కలిగింది. అందువల్ల మత్స్యాది అవతార కథలను మాకు తెలిపి ఇప్పుడు శ్రీహరి ఏ అవతారంలో ఉన్నాడో తెలపండి అని ప్రార్థించాడు. ఈ ప్రార్థనతో శౌనక మహర్షి తనకు శ్రీకృష్ణ కథను తెలపవలసిందిగా ప్రార్థించినట్లయింది. వయంతు న వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వత్తాం రసజ్ఞానాం స్వాదు పదే పదే. శ్రీకృష్ణుడు కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తూ ఉంటాయి. ఆ కథలను వినటంలో శ్రద్ధ కలిగిన వారికి ఇక చాలు అనిపించేదే ప్రసక్తి లేదు. శ్రీహరి తన మాయతో మనుష్య దేహాన్ని ధరించి బలరాముడితో కలిసి మానవులకు సాధ్యం కాని ఎన్నో ఘనకార్యాలను చేశాడని నేను విన్నాను. వాటిని ఎన్ని విన్నా తృప్తి కలగటం లేదు. ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఓ మహర్షి, శ్రీకృష్ణ కథను మాకు తెలపండి. కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కథాయ సక్షణ హరేహే. ఓ మహర్షి,
కలికాలం దగ్గర పడింది. అందుకే మేము భయంతో విష్ణు పదాన్ని చేరటానికై దీర్ఘసత్రయాగాన్ని చేస్తున్నాం. మాకిప్పుడు హరికథను వినవలసిన సమయం వచ్చింది. మేము ఈ వైష్ణవ క్షేత్రంలో ఉంటూ యాగాన్ని చేయటానికి ఇదే ముఖ్యమైన కారణం. ఓ సూత మహర్షి, దాటటానికి వీలు లేని కలిని దాటాలని కోరిక గల మాకు మీరు అదృష్టవశాత్తు నావికుడిలాగా, అంటే పడవ నడిపేవాడిలాగా దొరికాడు. కృష్ణ కథల ద్వారా మీరే మమ్మల్ని ఈ కలిసాగరాన్ని దాటించాలి. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ట మధునోపేతే స్వాం కాష్ట మధునోపేతే స్వాం కాష్ట మధునోపేతే ధర్మకాకం శరణం గతగ ధర్మకాకం శరణం గతగ. ఓ మహాత్మా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధర్మానికి కవచంగా మారి దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ధర్మం ఏ మూర్తిని ఆశ్రయించి ఉందో ఆయనను గురించి తెలపండి అని ఇలా శౌనకుడు సూత మహర్షిని ప్రార్థించాడు. స్వయంగా వేదమంత్రాలను దర్శించి లెక్కలేనన్ని గ్రంథాలను రచించిన శౌనకుడు ఒక సాధారణమైన వ్యక్తిలా ప్రశ్నించి తన వినయాన్ని చూపించాడు. విద్యను స్వీకరించటంలో, పెద్దలను గౌరవించటంలో ఎలా ఉండాలో శౌనకుడిని చూసి తెలుసుకోవాలి. పైగా ఆయన అడిగిన విషయం సామాన్యమైంది కాదు. అది భగవద్ విషయం. దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో భక్తి, శ్రద్ధ అవసరం. శ్రీకృష్ణ కథలను చెప్పేవారు, వినేవారు కూడా భాగవతులై ఉండాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని శౌనకుడు చెప్పగానే చెప్పాడు. కొద్ది పాండిత్యానికే గర్వించి తమకన్నా గొప్పవారు లేరనుకునే వారందరికీ శౌనకుడు మంచి పాఠం నేర్పాడు. 88,000 మందికి పాఠాలు చెప్పిన శౌనకుడు ఒక సాధారణమైన విద్యార్థిలా తనకు కథలను తెలపవలసిందని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు మెచ్చిన సూత మహర్షి శౌనకుడికి పురాణ విద్యను, భగవత్ కథలను, మహాభారతాన్ని, భాగవతాన్ని ఉపదేశించాడు. ఇదే కారణం, మూల కారణం. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. పరిపరి విధముల భజిద్దాం. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. విశ్వము తానే అయి ఉన్నా, విశ్వం తానే అయి ఉన్నా, ముల్లోకాలకు ప్రభువైన, ముల్లోకాలకు ప్రభువైన, రాజ్యం గోద కోరకనే, రాజ్యం హోదా కోరకనే, నిర్లిప్తంగా ఉన్నాడే, నిర్లిప్తంగా ఉన్నాడే. కృష్ణుడి చరితం జనులారా
యజ్ఞపు మొదట తాంబూలం యజ్ఞము మొదటవ తాంబూలం యజ్ఞపు మొదటవ తాంబూలం యజ్ఞము మొదటవ తాంబూలం కౌరవ సభలో అవమానం కౌరవ సభలో అవమానం చివరకు బోయ శరాఘాతం చివరకు బోయ శరాఘాతం సమముగా ఎంచిన దతడేగా సమముగా ఎంచిన దతడేగా కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత తన ఉపదేశపు మాటలకు తన ఉపదేశపు మాటలకు నిజ జీవితమే నిదర్శనం నిజ జీవితమే నిదర్శనం స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ సచ్చిదానంద జగద్గురువే సచిదానంద జగద్గురువే సచ్చిదానంద జగద్గురువే సచిదానంద జగద్గురువే కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత For more videos like this, subscribe Big TV channel.